బీరువాలంటే బంగారము, వెండి దాచుకునేవి కదండీ! ఒక జ్ఞాపకాల నిధి అని కూడా అనిపిస్తుంది నాకు. మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవడానికే ఈ వీడియో. ఒక్క నిమిషం. ఇవి నా పట్టు చీరలండి. నావి. మా అమ్మ పెళ్లి చీర కూడా ఉంది. ఈ చీరలన్నీ ఎప్పటినుంచో చాలా కోరిక. మా అమ్మాయికి ఒక డ్రెస్సో, లేకపోతే ఒక లంగా ఓణియో అలా సెట్ చేయించాలని అనిపించేది నాకు. ఈ పట్టు చీరలని డ్రై వాష్‌కి ఇవ్వడానికి కూడా భయమేసి ఉంచేసాను నేను ఇంట్లో. ఎందుకంటే డ్రై వాష్‌కి ఇచ్చినవి ఒక వాష్‌కి, 2 వాష్‌కి బానే ఉంటాయి. కానీ ఆ తర్వాత ఆ హీట్ వల్లో, వాళ్ళు వాడే కెమికల్స్ వల్లో శారీస్ విడిపోతాయనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అలా మా పాపకి డ్రెస్ స్టిచ్ చేయించకుండా, ఇటు డ్రై వాష్‌కి ఇవ్వకుండా కూడా వీటిని పక్కన పెట్టేశాను. కాకపోతే మెమరీస్ కదండీ! వీటిని దాచుకోవాలనిపించింది. మీకు ఇలాంటి పట్టు చీరలు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా చూసారేమో చెప్పండి. అంటే వింటేజ్ స్టైల్ పట్టు శారీస్‌ని కూడా మనం మార్కెట్‌లో, షోరూమ్‌లో ఇవాళ తీసుకున్నప్పుడు ఎంత బాగుందో అంతే కొత్తగా మళ్ళీ మనకు అందించే ఒక స్టోర్ గురించి నేను తెలుసుకున్నాను. ఇలాంటి మంచి విషయం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదొకసారి చూడండి. ఇది నా పెళ్లి పట్టు శారీ అన్నమాట. కలర్ భలే ఉంది చూసారా? అసలు ఈ కలరు మనకి తర్వాత ఎన్ని లైట్ డార్క్ షేడ్స్ దొరికినాయి కానీ ఎగ్జాక్ట్ షేడ్ అయితే దొరకలేదండి. మీకు చెమట మరకలు ఏంటో కనిపిస్తున్నాయా? ఇలా చారలు చారల కింద పడిపోయింది. మొత్తం ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఇలా శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం పడిపోయిందండి ఇలాగా. దీన్ని ఏమీ చేయలేక, వాడలేక మీకు దగ్గరగా చూపిస్తున్నాను అందుకే చూడండి కనిపిస్తున్నాయా చిన్న చిన్న చారలు. కాకపోతే మీకు బయట వెలుగులో ఇది కంజెస్టెడ్‌గా ఉంది కాబట్టి రూమ్ మీకు తెలియట్లేదు కానీ, బయట కట్టుకున్నప్పుడు మాత్రం చాలా క్లియర్‌గా తెలిసిపోతాయన్నమాట. పెళ్లి అన్నా, అమ్మ చీరైనా, అమ్మమ్మ చీరైనా ఒక సెంటిమెంట్ కదండీ! వీటిని ఎవరికీ ఇవ్వలేము. ఇప్పుడు ప్యూర్ చీరలకి డబ్బులిస్తామని వస్తున్నారు చూసారా? వాళ్ళకి అమ్మలేము. కొన్ని జ్ఞాపకాలు. ఈ ఓల్డ్ వింటేజ్ లుక్‌ని అసలెక్కడా పాడవకుండా దీని మీద ఉన్న మరకల్ని వదిలిస్తూ చాలా కొత్తగా చేసి ఒక స్టోర్ గురించి నేను తెలుసుకున్నాను. నేను లైవ్‌లో వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేశాను. అది మీ అందరికీ షేర్ చేస్తాను. మీలో ఎవ్వరికి నీడున్నా సరే, ఎంత పాతకాలం చీరైనా సరే సరికొత్తగా ఉండేటువంటి ఒక డ్రై క్లీన్ సెంటరే. బట్ డ్రై క్లీన్‌లో కూడా వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్‌ని యూజ్ చేస్తూ ఎలాంటి శారీ ఏంటి, దాని ఫ్యాబ్రిక్ ఏంటి, దాన్ని బట్టి మనం దానికి ఎలాంటి కెమికల్ యూజ్ చేయాలి, ఐ మీన్ ఎకో ఫ్రెండ్లీ కెమికల్ అయినా సరే ఎంత పోర్షన్‌లో యూజ్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్డ్‌గా చాలా కేర్ తీసుకుంటూ చేస్తారు మన రాజమండ్రిలోనే. బట్ ఇది వీళ్ళది ఆల్రెడీ 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 5th ఇయర్‌లో అడుగుపెట్టిందండి. అంటేనే మీకు తెలుసుకోవచ్చు 10,000+ హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు. బట్ ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం వల్ల మీకు కూడా యూజ్ ఉంటుందని చెప్తున్నాను. ఇలాంటి పట్టు చీరలు మాత్రమే కాకుండా ఫ్యాన్సీ శారీస్, షేర్వాణీస్, హ్యాండ్ బ్యాగ్స్, షూస్, టెడ్డీ బేర్స్ ఇలా ఏ టు జెడ్ బ్లాంకెట్స్ ఏ టు జెడ్ అన్నీ చేస్తారు. బట్ దేన్ని ఎలా చేయాలో అలాగే క్లీన్ చేస్తారు. అసలు ఆ క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాడడానికి కూడా మనకి మనసు రాదనమాట. అంత బాగా చేస్తారు. ఈ యూ క్లీన్ వివరాలని కూడా చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూపిస్తాను డైరెక్ట్‌గా లైవ్‌లో అక్కడికి వెళ్లి. క్లియర్‌గా చూడడమే కాకుండా నీడున్న ప్రతి వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ కంటెంట్. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో చేశారంటే ఇంకాస్త మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తుంటాను. సో మరి లేట్ చేయకుండా చూసేద్దాం. వచ్చేసేయండి నాతో పాటు. ఈ యూ క్లీన్ సెంటర్ మనకి రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్ డౌన్‌లో ముగ్ధా ఉంటుంది కదండీ! ముగ్ధాకి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లో ఉంటుంది. మీకు ఇంకా బాగా తెలియాలంటే ఆపోజిట్‌లో గల్లీ మార్ట్ షాప్ ఉంటుంది. ఆ స్టోర్‌కి పైనే ఉంటుందన్నమాట. నార్మల్‌గా చాలా డ్రై క్లీన్ సెంటర్స్ ఉంటాయి కదా! వీటికి ఇంత స్పెషల్ అని మీకు అనిపించొచ్చు. బట్ ఎందుకో కూడా చెప్పేస్తాను చూడండి. ఎకో ఫ్రెండ్లీ కెమికల్ వాడడం ఒక్కటే కాదండి. 24 అవర్స్‌లో డెలివరీ కూడా ఇస్తారట. మనం ఇచ్చిన ఫ్యాబ్రిక్ ఎలాంటిదైనా కూడా కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం స్టీమ్ ఐరన్ మాత్రమే యూజ్ చేస్తారు. నార్మల్ ఐరన్ అసలు చేయరు. కస్టమర్ దగ్గర నుండి క్లాత్ వీళ్ళు తీసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్స్ బట్టలు కానివ్వండి, లాండ్రీ ఐటమ్స్ నార్మల్ ఏవైనా సరే తీసుకున్న తర్వాత తిరిగి వాళ్ళకి ఇచ్చే వరకు కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయి. వితిన్ 24 అవర్స్‌లో డెలివరీ కూడా చేస్తారంటే క్లీనింగ్ కూడా ఇక్కడే చేస్తారనమాట. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ సరికొత్త కంటెంట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం కదండి. ఇవాళ మీ అందరికి యూస్ఫుల్ కంటెంట్ ఒకటి తీసుకొచ్చేసాను. అదేంటి అంటే నార్మల్గా మనం పట్టు శారీస్ కానీ, పట్టు పరిగిణీలు కానీ, పట్టు లెహంగాస్ కానీ, ఇలా షేర్వాణీస్ కానీ కాస్ట్లీ డ్రెస్సెస్ అనేవి అకేషన్స్ వైజ్ గా తీసుకుంటూ ఉంటాము. వాటిని ఎలా వాడతామో మీకు చెప్పక్కర్లేదు. అకేషన్ వచ్చిందంటే వాటిని మన ఇష్టానుసారం వాడేస్తాం. ఎందుకంటే దాన్ని అలా వాడితేనే ఆ టైంకి ఆ అందం వస్తుంది. బట్ దాని తర్వాత వీటి మీద పడిన పసుపు మరకలు కానివ్వండి, ఏదైనా కలర్స్ కానివ్వండి, ఏవైనా డస్ట్ కానివ్వండి, ఏదైనా మరకలు పడుతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా అసలు మీరు కొత్తది ఎలా తీసుకున్నారో అలాంటిది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మీరు పాడు చేసేసి ఇచ్చేస్తే మళ్ళీ కొత్త దానిగా చేసి ఇచ్చేసే ఒక డ్రై క్లీనింగ్ సెంటర్కి అయితే మనం వచ్చేసాం. ఇది మనకి యూ క్లీన్, మనకి ఏవి అప్పారావు రోడ్ డౌన్ లో ఉంటుంది. అంటే రామాలయం సెంటర్ కి డౌన్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ముగ్ధా ఆపోజిట్ లో. దీని పేరే యూ క్లీన్. మీకు కింద గల్లీ మాట ఉంటుందండి, పైన ఉంటుంది. ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ గా ఉంటుందంటే డ్రై క్లీన్ మీరు చాలా సార్లు చూసే ఉంటారు ఇంతకు ముందు. బట్ వీళ్ళ డ్రై క్లీన్ కానీ వీళ్ళ ఐరన్ కానీ కొంచెం డిఫరెంట్ కదా మేడం? కొంచెం డిఫరెంట్. అదేంటో వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. యాక్చువల్లీ యూ క్లీన్ అనేది స్టార్ట్ అయ్యి నాకు 4 years అయింది. 4 years 2021 లో స్టార్ట్ చేసాము. మా దగ్గర వచ్చేసరికి పట్టు శారీస్ కానీ, లెహంగాస్, షూస్ డ్రై క్లీనింగ్ చేస్తాము, లాండ్రీస్ పర్ కేజీ చేస్తాము, అండ్ బ్లాంకెట్స్ ఉంటాయి, కార్పెట్, కర్టెన్స్, టెడ్డీ బేర్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా మా దగ్గర డ్రై క్లీనింగ్ ఉంటాయండి. ఒక మనుషుల్లో పని చేస్తారేమో అంతే కదా. ఓకే, అంటే ఏది చేసినా
మనం పాత వస్తువుల్ని పాత పడిపోయి ఫంగస్ వచ్చేసి పక్కన పడేసిన అంటే కొంచెం డిజైనర్ డ్రెస్సెస్ ఉంటాయి. వాటిని వానాకాలం వల్ల మన మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల బిజీ లైఫ్ కదా మేడం, అంతే అంత ఫ్రీ టైం ఉండట్లేదు. లో ఏంటంటే మనకు ఫంగస్ పట్టిన ఇంక్ స్టెయిన్స్ కానీ పసుపు స్టెయిన్స్ ఆయిల్ స్టెయిన్స్ ఏవన్నా కూడా మేము 99.9% మేము రిమూవ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసరికి మనకి పసుపు కూడా ఆ పసుపు కూడా తీస్తామండి. పసుపు Okay. బట్టలకి ఈవెన్ మేము పట్టుకున్నాయి షేర్వాణికి మొత్తం పసుపు అయింది. సో మేము అది కూడా క్లీన్ చేస్తాము. ప్రాపర్ గా క్లీన్ చేసి మీకు ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుంది. Okay. ఇది కూడా స్టీమ్ ఐరన్ చేసి ప్యాకింగ్ అనేది వస్తుందండి మీకు. నార్మల్ ఐరన్ చేయరా? ఆహా లేదండి, నార్మల్ ఐరన్ అనేది మా దగ్గర అసలు ఉండదు. మేము ఓన్లీ స్టీమ్ ఐరన్ మాత్రమే చెప్తాం. ఎందుకంటే క్లాత్ కున్న షైన్ పోకుండా పట్టు బట్టలు పాడవకుండా ఓన్లీ ఫేస్ కి ఆవిరు అలా మన క్లాత్స్ కూడా స్టీమ్ ఐరన్ చేస్తామండి. ఓకే, మనం ఫేస్ కి ఆవిరి పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటామో అలాగే క్లాతింగ్స్ కూడా చేస్తాం. అదెంత మనకి బెటర్ అని అనుకుంటామో సో క్లాత్ కూడా అంతేనండి. మీరు ప్రాసెస్ ఎలా చేస్తారేంటో మాకు ఒకసారి చూపిస్తారా? అంటే యాక్చువల్లీ మేము షాప్ లోనే క్లీన్ చేస్తామండి. బయట డ్రై క్లీన్స్ లాగా ఎక్కడికో తీసుకెళ్లి అంటే క్లాత్స్ ఇచ్చేటప్పుడు ఆ సెక్యూరిటీ కూడా చూసుకుంటున్నారు. Definitely. బట్టలు పాడవుతాయి. శారీ వచ్చేసరికి 60,000 1 lakh అని కూడా చెప్తున్నారు. ఈజీగా పెళ్లిళ్ళకి వచ్చేసరికి చాలా కాస్ట్లీ బట్టలు తీసుకుంటున్నారు. సో మేము సెక్యూరిటీ కోసం ఏంటంటే మా స్టోర్ లోనే బట్టలు తీసుకొని ఇక్కడే వాష్ చేసి ఇక్కడే డ్రై చేసి ఇక్కడే ఐరన్ చేసి ప్యాకింగ్ చేసి ఇక్కడే ఇస్తామండి. అంటే మీరు వెరీ హైజీనిక్. అంటే మీరు ఎనీ టైం వచ్చినా సరే మీకు సరుకు ఇక్కడే ఉంటది. ఇన్ కేసు అంతేనండి, ఒకవేళ డ్రై 100%. క్లీనింగ్ అవ్వక ముందు వచ్చినా కూడా సరుకు అయితే ఇక్కడే ఉంటది, ఉంటుందండి. బయటికి వెళ్ళదు. లేదండి, అంటే కేజీ లెక్కన మన లాండ్రీ కూడా తీసుకుంటాము. ఇది వచ్చేసరికి మన మిషనరీ అండి. ఇందులోనే మనం వాషింగ్ అనేది చేస్తాము. ఇది Okay. వచ్చేసరికి డ్రైయర్. ఓకే, డ్రై కొన్ని క్లాత్స్ డ్రై అవ్వకపోయినా సరే మేమే మా హ్యాండ్ తో డ్రై చేసి అప్పుడు ఐరన్ చేసిస్తాం. కానీ ఓకే అవి కూడా క్లాత్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. అండ్ సెకండ్ పట్టు చీరలు కానీ ఇలాంటి హెవీ మెటీరియల్స్ ఏం చేస్తామంటే మేము వాషింగ్ చేసేటప్పుడు కెమికల్స్ కూడా కస్టమైజ్డ్ అండి. అన్ని చీరలకి అన్ని లెహంగాలకి అన్ని క్లాత్స్ కి కూడా ఒకేలాగా మేము వాడమండి కెమికల్. సో Okay. కస్టమైజ్డ్ ఉంటుంది. పట్టు చీర అయితే ఒకటి ఉంటుంది, కాటన్ అయితే ఒకటి, ఇంక్ స్టెయిన్స్ అయితే ఒకటి వాడతాము, ఆయిల్స్ అయితే ఒకటి, పసుపు అయితే ఒకటి. సో అలాగా మా దగ్గర కెమికల్ కూడా ఉంటుంది. అది కూడా ఇక్కడ లోకల్ కెమికల్ ఉండదండి. మాకు బయట గుజరాత్ నుంచి ఓ మంచి కంపెనీ నుంచే తీసుకొస్తాం. వాడే కెమికల్స్ కూడా మనకి ఎదురుకుండానే కనిపిస్తాయి. ఓకే, ఆ. ఏ కెమికల్స్ యూజ్ చేస్తారనేది కూడా మీకు ఆ పేరు తీసుకెళ్లి మీరు సెర్చ్ చేసుకున్నా కూడా ఇది కరెక్టా కదా, కంపెనీ. ఫ్యాబ్రిక్ కి ఫ్రెండ్లీయా కాదని తెలిసిపోతుంది. అది ఎక్కువ ఫ్రెండ్లీ కూడా. ఆ ఎకో chemical- ఫ్రెండ్లీయా? Yes, దాని మీద క్లియర్ గా మెన్షన్ అయ్యి ఉంటుంది. Okay. క్లాత్స్ పాడవకుండా. అండ్ మా దగ్గర 24 hours సర్వీస్ కూడా ఉంటుంది. డ్రై క్లీనింగ్ మేము 24 hours లోనే డెలివరీ కూడా ఇస్తామండి. 24 hours? 24 hours లో కూడా మా దగ్గర డెలివరీ ఉంటుంది. ఇది బాగుందండి. ఏదైనా ఇస్తే మినిమం 1 week అనేది కామన్ గా మనం ఫేస్ చేస్తున్నది. ఎప్పుడు ఎక్కడ ఇచ్చినా సరే డ్రై క్లీనింగ్ ఇచ్చినా రోలింగ్ ఇచ్చినా దేనికి ఇచ్చినా 1 week అనేది మినిమం. మాక్సిమం 10 days కూడా పట్టినవి చాలా ఉంటాయి అనుకోండి. జస్ట్ 24 hours లో డ్రై క్లీన్ చేసి మీకు శారీ అయినా డ్రెస్ అయినా ఏదైనా మనకి డెలివరీ అయితే ఇస్తారండి. ఇదైతే బాగుంది. అవునండి. లాండ్రీ వచ్చేసరికి కేజీ 120 రూపాయలండి. వాష్ చేసి స్టీమ్ ఐరన్ చేసి ఇస్తాము. కేజీ లెక్కన తీసుకుంటాం. శారీ వచ్చేసరికి లాండ్రీ మీన్స్ మొత్తం A to Z అన్ని రకాల క్లాత్ అంటే డైలీ వాష్ కి సంబంధించిన డైలీ వేర్ తీసుకుంటామండి. బ్లాంకెట్స్, కర్టన్స్, కార్పెట్స్ లాంటివి పీస్ వైజ్ గా తీసుకుంటాం. తీసుకుంటాం. చీర అయితే 180 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి 50 రూపీస్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి 50 రూపీస్. స్టీమ్ ఐరన్ ఒకటి ఏంటంటే కాస్ట్ వినగానే 180 రూపీస్ అమ్మో ఎక్కువ అని మీకు అనిపించవచ్చు. బట్ అది కూడా చెప్తున్నాం వినండి. వీటిల్లో వాడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎకో ఫ్రెండ్లీ. ఒకటి. 2 లోకల్ మేడ్ ఏది పడితే అది వాడేరు. ఏ ఫ్యాబ్రిక్ కి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టే మనం కంటెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా ఐరన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఐరన్ పట్టు శారీస్ మీద మీరు అందరూ కూడా ఎప్పటి నుంచో ఇత్తడి బాక్సుల నుంచి చేయించిన రోజుల నుంచి అందరూ చూస్తూనే వచ్చారు. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే కరెంట్ ఐరన్ అయినా సరే హీట్ ఎక్కువ అయ్యే కొద్ది ఒకసారి 2 సార్లు. పట్టు శారీస్ అయితే మాక్సిమం 4 times 5 times అంతకు మించి పెట్టినా సరే పట్టు అంచులు ఇలా విడిపోతాయండి. బట్ వీళ్ళు చేసే స్టీమ్ ఐరన్ ప్రాసెస్ వల్ల మీరు కొన్నప్పుడు శారీ ఎలా అయితే ఉందో, ఏ ఫ్యాబ్రిక్ ఏ క్వాలిటీలో ఉందో ఎలాంటి డ్యామేజెస్ లేకుండా మీకు మళ్ళీ డెలివరీ ఇచ్చినప్పుడు మీరు ఇంకో 10 ఏళ్ళు వాడినా కూడా ఎగ్జాక్ట్ గా ఫ్యాబ్రిక్ కొన్న రోజు ఎలా ఉందో అలాగే ఉంటుంది. మెయిన్ గా వీళ్ళ దగ్గర అసెట్ అదనమాట. మెయిన్ ఎకో ఫ్రెండ్లీ అనేది వినడానికి కూడా చాలా హాయిగా ఉంది మేడం. మెయిన్ కావాల్సింది చాలా క్లియర్ గా రాసి ఉంటుంది. యాక్చువల్లీ మాకు 10,000 ప్లస్ కస్టమర్స్ ఉన్నారు. ఎందుకంటే మేము 4 ఏళ్ల నుంచి ఇది రన్ చేస్తున్నాం. ఓకే, కస్టమర్ కి కూడా క్లాత్ ఎలా ఇచ్చారో తిరిగి అలా ఇవ్వడం మా బాధ్యత. మీకు 10,000 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా మా వాళ్ళకు కూడా నేను యూస్ఫుల్ కంటెంట్ ఇచ్చానన్న సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఉండాలి కదా మేడం. ఆల్రెడీ ఇలాంటి కంటెంట్ కూడా చేస్తున్నానా, చేసింది ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయని తెలుస్తుంది వాళ్ళకి. ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది 24 hours డెలివరీ ఒకటి, స్టీమ్ ఐరన్ ఒకటి, తర్వాత కెమికల్స్. ఈ 3 కూడా హైలైట్ పాయింట్స్ అండి. మనం ఇచ్చేదే వాషింగ్ కోసం. వాష్ ఎలా చేస్తారు, ఐరన్ ఎలా చేస్తారు, డెలివరీ ఎలా ఇస్తారు.
ఈ మూడు కూడా ఖచ్చితంగా సుప్రీం హైలైట్ పాయింట్స్ అయితే ఉన్నాయి మీ దగ్గర. చాలా కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుంటారు, డిఫరెంట్ గుచ్చి కానీ ఇలాంటి బ్రాండ్స్ అన్ని తీసుకుంటారు. సో మా దగ్గర అవి కూడా వాష్ అవుతాయి. హ్యాండ్ బ్యాగ్స్? అవునండి, హ్యాండ్ బ్యాగ్స్ కూడా లూయి విటన్ ఇలాంటి ఏ బ్రాండ్స్ అయినా సరే మేము వాష్ చేసి ఇస్తాము. అండ్ నెక్స్ట్ మా దగ్గర షూస్ వాషింగ్ అయితే మాత్రం నేను ఇప్పుడే చూసానండి. వీళ్ళు క్లీన్ చేసినవి ఎంత బాగున్నాయి. మనం కొత్తగా షోరూమ్ తెచ్చుకున్నట్టు ఉన్నాయి. అసలు డస్టీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఆ మరకలతోటి మురికితోటి, తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు డర్టీగా ఉన్నవి మామూలుగా కూడా చూపిస్తాను. ఒకసారి చేతి చూసేయండి వీడియోలో. అది మాత్రమే కాకుండా ఎందుకు ఈ డ్రై క్లీన్ కి స్పెషల్ గా చెప్పాలి అనేది మీకు ఆల్రెడీ పాయింట్స్ చెప్పేసాం. మూడే. ఒకటి, ఇందులో దీనికి వాడేటువంటి ఎకో ఫ్రెండ్లీ కెమికల్. రెండోది స్టీమ్ ఐరన్ మెయిన్లీ. థర్డ్, అందరికి ఇష్టమైంది డెలివరీ. రేపు పెళ్లి ఉంది, ఎల్లుండి పెళ్లి ఉంది అనగా మనకి అప్పుడు మెలకు వస్తుంటది. అప్పుడు మెలకు వచ్చిన తర్వాత అర్జెంట్ గా నాకు ఈ చీర కావాలి, ఇది బాగాలేదని ఫీల్ అవడమే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏది ఇచ్చినా 1 వీక్ మినిమం టైం తీసుకుంటారు. 24 hours లో డెలివరీ ఇస్తారండి. ఇది చాలా బాగుంది కదా. ఈ ఒక్క పాయింట్ కోసం మిమ్మల్ని విజిట్ చేయొచ్చు మేడం, డెఫినెట్ గా. వీటితో పాటు బ్లేజర్స్ A to Z బ్లేజర్స్ ఉంటాయండి, మీకు హెవీ షేర్వానీస్ ఉంటాయి. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఒక్క మనిషిని తప్ప క్లాతింగ్ అంటే ఫ్యాబ్రిక్ కి సంబంధించిన ప్రతిదీ క్లీన్ చేస్తారండి. ఇవి ఒకసారి చూడండి, గణపతి ఊరేగింపులు నిమజ్జనానికి వాడిన డ్రెస్సెస్ అనమాట. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అసలు వీటి అవతారం చూస్తే బాపోయి మనమైతే చెత్త కుప్పలో పడేయవలసిందే, అంత దారుణంగా ఉన్నాయి. బట్ వీటి తర్వాత అంటే ఇది బిఫోర్ ఇలా ఉన్నాయి కదా, ఆఫ్టర్ లుక్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే నేను షాక్ అయ్యాను. ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేస్తారని చెప్తున్నాను. ఇక్కడ పక్కనే యాడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ వాష్ పిక్చర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్ గా చూడండి. వామ్మో అనిపించింది. చూస్తున్నారు కదండి, ఇంత దారుణంగా అయిన డ్రెస్సెస్ ని కూడా చాలా ఈజీగా స్టెయిన్స్ని పోగొట్టి చాలా బాగా వాష్ చేసి క్లీన్ చేసి అప్పచెప్తున్నారు. డెలివరీ కూడా 24 hours ఇచ్చేస్తున్నారు. కెమికల్స్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ యూజ్ చేస్తున్నారు. అన్నీ కూడా ఇంపోర్టెడ్ అనమాట, అంటే గుజరాత్ సైడ్ నుంచి తీసుకొస్తారంట. బట్ కెమికల్స్ ఎకో ఫ్రెండ్లీ అనేసరికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది. అంటే ఫ్యాబ్రిక్ ఏంటి, ఆ క్లాత్ క్వాలిటీ ఏంటి, దాన్ని బట్టి వీళ్ళు కెమికల్ అనేది యూజ్ చేస్తారు. మేడం ఇది ఏంటి కొంచెం డిఫరెంట్ గా ఉంది, నార్మల్ ఐరన్ లో లేదు? ఇది వచ్చేసరికి స్టీమ్ ఐరన్ అండి. ఈ స్టీమ్ ఐరన్ తో మన బెనిఫిట్ ఏంటంటే మన ఫేస్ కి ఎలా ఆవిరి పెట్టుకుంటాము, బట్టలకు అలా ఆవిరితో ఇస్త్రీ అండి. దీని మీద ఏమో డైరెక్ట్ గా మనం హీట్ అనేది పెట్టట్లేదు. సో దీని వల్ల ఏంటంటే బట్టలు షైన్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. అంటే ఈ రోజు ఎలా చేయించుకొని ఉంటామో ఆఫ్టర్ 1 year తర్వాత కూడా బట్టలు షైన్ అలానే ఉంటుంది. ఎస్పెషల్లీ పట్టు చీరలకు అయితే చాలా బాగుంటుంది. ఓకే, అంటే అసలు ఫ్యాబ్రిక్ షైనింగ్ అనేది పోదంటారు? ఎప్పటికీ పోదు. అందుకే స్టీమ్ ఐరన్ ఎక్కువ పట్టుబట్లకు అనేది ఈ మధ్య కాలంలో హైలైట్ అవుతుంది. అప్పుడంతా బొగ్గు ఇస్త్రీ, పవర్ ఇస్త్రీ చేయడం మొదలు పెట్టడం, డైరెక్ట్ గా హీట్ శారీ మీద పడడం వల్ల ఏంటంటే శారీ ఏంటంటే ఉన్న పట్టు షైన్ డ్యామేజ్ అవుతుంది. పట్టు షైన్ డ్యామేజ్ అవుతుంది, కొన్ని రోజులకు విడిపోతుంది. ఒక 2-3 ఐరన్స్ అయిపోయిన తర్వాత పట్టు విడిపోతుంది ఆ హీట్ వల్ల. అవును, దీనికి ఆల్రెడీ ఆవిరి పట్టి ఐరన్ చేస్తాం కాబట్టి పెద్ద హీట్ తగలదు కాబట్టి క్వాలిటీ అనేది ఉంటది. సో ఆ స్టీమ్ తో దీన్ని రెడీ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ ఐరన్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫ్యాబ్రిక్కి హీట్ వేడి అనేది తగలకపోవడం వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటే అసలు ఉండవు. ఫైనల్గా వాష్ చేసి క్లీన్ చేసి ఇలా స్టీమ్ ఐరన్ చేసి పక్కన పెట్టి వీటిని మళ్ళీ ఇలా స్పెషల్గా ప్యాకింగ్ చేసిస్తారు. షోరూంలో కొన్నప్పుడు మనం ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ప్యాకింగ్ స్టైల్ కానీ A to Z మళ్ళీ అలాగే తయారు చేసి నీట్గా కొత్త ఐటమ్ లాగా తీసుకొచ్చి ఇస్తారనమాట. చాలా బాగా అనిపించిందండి, చాలా నీట్గా ఉన్నాయి, బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. మన పట్టు చీరలు అండి, అఫ్కోర్స్ అన్నీ బాగున్నాయి. మన పట్టు చీరలో ఏంటంటే స్పెషల్గా మనకి స్వెట్ పట్టి చాలా వరకు పాడైపోతూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి పట్టు కదా. అలా అవ్వకుండా అసలు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ప్రాపర్గా క్లీన్ చేసి, అది కూడా ఎకో ఫ్రెండ్లీ కెమికల్ని, ఇంపోర్టెడ్ కెమికల్ని యూజ్ చేసి చాలా నీట్గా ఏ ఫ్యాబ్రిక్కి ఏది పడుతుంది అనేది చూసుకుని తగు మోతాదులో వాడి మరి ఇంత నీట్గా చేస్తారన్నమాట. మెయిన్గా ఇంకు పసుపు వదలడమే కష్టం, బట్ ఇంకు మరకలు కూడా చాలా ఈజీగా తీస్తారంట. ఇది చాలా బాగుందండి. మెయిన్గా మన వాళ్ళందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. డెలివరీ ఇలా చేస్తారా? అవునండి, మా డెలివరీ ఇలానే ఉంటుంది. వాష్ చేసి, డ్రై చేసి, స్టీమ్ చేసి, ప్యాక్ చేసి, ఐరన్ చేసి నీట్ గా ఇలా ఇస్తాం. ఒక్కసారి దాని దగ్గర చూపించండి, అసలు ఎంత క్లారిటీగా ఉన్నాయి చూడండి. బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఇవి చాలా చాలా నీట్ గా ఉన్నాయి చూసారా. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి 24 hours ఇలా మొత్తం చేసి ప్యాక్ చేసి ఇలా మనకి డెలివరీ అయితే ఇస్తారనమాట. హాయ్ మేడం, మీరు లోకలేనా? లోకలేనండి. అంటే యూ క్లినిక్ రావడం ఇదే ఫస్ట్ టైం? ఇంతకు ముందు ఒకసారి ఒకసారి చేయించుకున్నాను. ఏం చేయించారు? షూస్.
అప్పుడు ఫుల్లీ సాటిస్ఫై ఉంటారు నాకు తెలిసి. వీళ్ళ దగ్గర క్లీనింగ్ ఎలా ఉంటుందండి, నచ్చిందా మీకు? ఇది ఫస్ట్ టైం అండి, బాగుంది. క్లాతింగ్ వర్క్, షూస్ ఇచ్చామంటున్నారు దాని గురించి చెప్పండి. మీరు ఏ అవతారంలో ఇచ్చారో, ఏ అవతారానికి ఇచ్చారో వచ్చారు? చాలా చిరాగ్గా ఇచ్చారండి. ఓకే, మీరు చేసేదేం లేదు మేడం, అందరూ చేస్తారు పిల్లలు అన్నాక. కానీ బట్ క్లీనింగ్ బాగా చేశారా? బాగా చేశారండి. మెయిన్ మనకు కావాల్సింది కూడా అదేనండి. అంటే యూ క్లీన్ ని 100% ట్రస్ట్ చేసి విజిటర్స్ ఎవరైనా విజిట్ చేయొచ్చా? చేయొచ్చండి. మీలాంటి కస్టమర్స్ రివ్యూ ఇస్తేనే తెలుస్తుంది. చేయొచ్చండి తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎవరి దగ్గరైనా సరే కేజీస్లో కానీ ఇలా పార్టీ వేర్ డ్రెస్సెస్లో కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏ టు జెడ్ అక్కడికి విన్నారు కదా, బ్లాంకెట్స్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, టెడ్డీ బేర్స్ ఇలా అన్నిటినీ కూడా చక్కగా హైజీన్గా క్లీన్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు. డ్రయర్లో కూడా డ్రై అవ్వని కొన్ని మొండి ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని వీళ్ళు హ్యాండ్స్తో చాలా చక్కగా ట్రై చేస్తున్నారు. క్లాత్ క్లీనింగ్కి తీసుకున్న దగ్గర నుంచి ఎవ్రీ స్టెప్ కూడా క్లియర్ కట్గా చూపించాను. సో నీడ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.